నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా అరిసెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సంక్రాంతిలో అందరూ వండుకుండే ఎంతో టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. అందరి ఇళ్ళలో కూడా వండుకుంటారు ఇవి. మనం దీనికి నైట్ నానబెట్టుకోవాలన్నమాట. బియ్యాన్ని నైట్ నానబెట్టుకుని మార్నింగే ఆడించుకోవాలి తడి బియ్యాన్ని. 3 కేజీల బియ్యానికి నేను 2 కేజీల బెల్లం పాకం పెట్టాను. ఇది పాత బెల్లం అన్నమాట. తడి బియ్యం పిండి పట్టించుకుని మెత్తగా పట్టించుకోవాలి. ఇలాగా పిండి పట్టించుకుని పక్కన పెట్టుకుని దీంట్లోకి 1/2 కేజీ నువ్వుపప్పు, ఒక 4 యాలక్కాయలు, 2 స్పూన్లు పంచదార వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. పాకం దగ్గరికి అయిందో లేదో నీటిలో వేసుకుని ఉండొచ్చిందో లేదో చూసుకోవాలన్నమాట. మనం పాకం దగ్గరికి అయ్యేటప్పుడు నువ్వుపప్పుని దాంట్లో వేసేసుకుని కలుపుకోవాలి. పాకం వచ్చేసింది అనమాట. నువ్వుపప్పు దాంట్లో వేసుకుని కలుపుకొని దీంట్లోనే మనం ముందుగా మిక్సీ కొట్టుకుని పక్కన పెట్టుకున్న యాలక్కాయల పొడిని కూడా వేసేసుకోవాలి. పాకం నీటిలో వేసుకుని చూస్తే మనకు ఉండ కింద వస్తే పాకం వచ్చేసినట్టే అనమాట. పాకం పట్టుకోవడానికి మనకి 2 కేజీల బెల్లానికి 1 గ్లాసు వాటర్ వేస్తే చాలు, త్వరగా కరిగిపోయి పాకం వచ్చేస్తుంది అనమాట. యాలక్కాయల పొడిని కూడా వేసుకున్నాం. పాకం వచ్చేసాక గిన్నె కిందకి దించేసి పెట్టుకుని పిండి కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి వేస్తే ఉండగట్టేస్తుంది అనమాట. అందుకని కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకోవాలి. ఒకళ్ళు వేసుకుంటూ ఒకళ్ళు కలుపుతూ ఉండాలన్నమాట. తడిపిండి వల్ల ఉండగట్టేస్తుంది ఒకేసారి వేయడం వల్ల. అందుకే తక్కువగా వేసుకుని కలుపుకోవాలి. మనం ఈ పాకంలో చేసుకోవచ్చు, అరిసెలు చేసుకోవచ్చు అనమాట. పండక్కి మేమైతే అరిసెలు పాకంలో వండుకున్నాం ఫ్రెండ్స్. మీరేం వండుకున్నారో కూడా మాకు కామెంట్ చేయండి. మొత్తం పిండి అంతా ఇలా వేసేసుకుని కలుపుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసుకుని ఉంచుకోవాలి. ఒక కవర్ తీసుకుని కవర్కి ఆయిల్ అప్లై చేసుకుని పైన మళ్ళీ నీపప్పు కావాలంటే కొంచెం ఒత్తుకుని మనకు కావాల్సిన సైజులో అరిసెలను ఒత్తుకుని ఫ్రై చేసుకోవడమే, దోరగా వేయించేసుకోవడమే. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్